మన దగ్గరున్న మార్కమ్ సర్కమ్‌స్టాన్సెస్‌కి మనం సినిమాని చూసే విధానానికి, మార్కెట్ ఇక్కడ బిల్డ్ అయ్యేదానికి వాటికి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందంటారా? మలయాళం వే ఆఫ్ మార్కెటింగ్ అదంతా డిఫరెంట్ యాక్చువల్‌గా. మన దగ్గరికొచ్చేసరికి కొంచెం తేడా ఉంటది కదా! దానికి. నాకు ఫస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ అలా ఇబ్బంది పడొచ్చు గానీ అలవాటు చేయాలేమో సార్. హ్మ్. నేను నిన్న ఫర్ ఎగ్జాంపుల్ 'వరశంకర్ ప్రసాద్' సినిమాకెళ్ళాను. హ్మ్. నేను 'అనిల్ అన్న' సినిమా ముందు చూసాను. 'అనిల్ అన్న' ముందు ఈవెంట్‌లో ఎప్పుడో కలిసినప్పుడు 'కిరణ్ చాలా బావుంటది కిరణ్' అని నేనెళ్ళి మా టీమ్ అందరం ఎళ్లి విజేత థియేటర్‌లో కూర్చున్నాం సార్. నాకు చిరంజీవి గారు అంత వెరీ సెటిల్డ్‌గా, వెరీ ఇన్నోసెంట్‌గా అసలు ఏదో ఎనకాల గ్రాండియర్‌లు అది గాక నేను జస్ట్ ఒక బోట్‌లో ఇలా వస్తున్నారు. 'నయనతార' గారు ఒక బోట్‌లో నాకది చూడడానికి నాకు చాలా బా అనిపించింది సార్. చిరంజీవి గారిని ఔట్ అండ్ ఔట్ ఎంజాయ్ చేశాం. అంటే మోర్ దెన్ గ్రాండియర్, మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన స్ట్రెంగ్త్స్ ఉంటాయి కదా సార్. అది కనిపించేటప్పుడు ఆ సబ్జెక్ట్‌లో చాలా మంచిగా అనిపించింది సార్. నాకు తెలిసి అలా వెరీ అంటే మోర్ దెన్ సెట్స్, గ్రాండియర్స్ వీటికన్నా అలా చేస్తే చాలా బావుంటదని నా నేను యాస్ ఎ ఆడియన్‌గా కోరుకుంటాను సార్. ఇప్పుడు బిగ్గర్ స్టార్స్ అలా కనిపిస్తే సింపుల్‌గా బాలకృష్ణ గారు గాని, లేకపోతే ఇప్పుడు ఎనీ స్టార్ కనిపిస్తే ఒక క్యూట్ సబ్జెక్ట్‌లో చిన్నగా కనిపిస్తే ఎంజాయ్ చేస్తాము. నేనైతే ఎంజాయ్ చేస్తాను సార్ యాస్ ఎ ఆడియన్. ఇప్పుడు 'తిమ్మరాజు కూడా టీవీ' అని పెట్టారు కదా! సో, మీకు పాయింట్ చెప్పంగానే ఆ రోజులు గుర్తొచ్చినాయన్నారు. అసలు ఫస్ట్ మీ ఇంట్లో టీవీ వచ్చిన ఆ సందర్భం, ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే ఎలా ఉంటదసలు? అదే సార్. మా ఊర్లో ఒక్క ఇంట్లోనే టీవీ ఉండేది సార్. బాగా ఇష్యూ అయిపోయేది, గొడవ అయిపోయేది. మా అన్న గొడవ పెట్టాము. మన ఇంటికి టీవీ ఎప్పుడొస్తది? మన ఇంటికి టీవీ ఎప్పుడొస్తది? అనంటే ఓకే. ఆఫ్టర్ నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడో, సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడో ఆ టైంలో వచ్చింది సార్. ఫస్ట్ టైమ్ టీవీ తెచ్చారు. పానాసోనిక్ టీవీ అనుకుంటా. పానాసోనిక్ వీసీడీ ప్లేయర్ అది ఉంటది కదా సార్. ఇప్పుడు మా నాన్నగారు కొంచెం బాలయ్య గారికి మంచి ఫ్యాన్ సార్ మా నాన్న. అప్పుడే 'సమరసింహారెడ్డి' అప్పుడే వచ్చాయి. ఆయన సినిమాలన్నీ ఉన్నాయి. అది 3 క్యాసెట్‌లు తెచ్చారు సార్. ఆ క్యాసెట్ ఒకటి 'హోలీ' అని ఉదయ్ కిరణ్ గారిది ఒక సినిమా ఉంటది సార్. 'హోలీ' అని ఒక సినిమా. ఇంకోటి మన 'టక్కర దొంగ' ఒకటుండేది. ఇవన్నీ ఉండేటియి. అప్పుడు మా ఊర్లో ఇంకా ఇంకో టీవీ ఉందన్నాను గదా! అక్కడ ఇది మన 'అసెంబ్లీ రౌడీ' ఇవన్నీ ఉండేటియి సార్ బాగా. అదేందంటే కొంచెం పెదరాయుడు, 'అసెంబ్లీ రౌడీ' అది ఇంకా తిప్పి కొట్టుండేది. వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ సార్. అంటే ఇంటికి టీవీ రాగానే ఒక 10 రోజులు నిద్ర పట్టేది గాదు. దాన్ని చూడాలి, ఒకసారి ప్లే చేయాలి. మన ఇంట్లో బొమ్మ అది అంటే అందరూ మన ఇంటికి వస్తుంటారు కదా సార్ చూడడానికి. అదేదో ఒక ప్రౌడ్ ఫీలింగ్. అరే! అందరూ మన ఇంటికి వస్తున్నారు. మన టీవీ చూడడానికి అనే ఫీలింగ్ ఉండేది. వినగానే అది బాగా కనెక్ట్ అయింది సార్.